నన్ను ఏ విధంగా ఓసర వీళ్ళని అన్నారో ఓసర వీళ్ళని పిలిచిన వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. 96లో కేసీఆర్ గారు మాట్లాడినది క్లియర్గా నేను చూపించి, అయ్యా 96లో 6 సూత్రాల పథకం వద్దు, జోనల్ పద్ధతి వద్దు, స్టేట్ అంతా డెవలప్ అవ్వాలని చెప్పారు మీరని వీడియో చూపించిన, మళ్ళీ ఈ రోజున 2001 నాటికి మారిపోయారు. కారణం ఏంటంటే దానికి సమాధానం చెప్పకుండా 1973లో నువ్వు జయాంధ్ర అన్నావు, ఇప్పుడు ఎందుకు సమైక్యాంధ్ర అంటున్నావు అని అంటున్నారు. నేను అప్పుడు జయాంధ్ర అన్నాను, ఇప్పుడు సమైక్యాంధ్ర అని అంటలేదు. నేను చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదు. తెలంగాణ విడిపోతుంది అని అంటే నేను ఏనాడు వ్యతిరేకించలేదు. అయితే ఇందులో కొన్ని ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ముడిపడి ఉండటం వల్ల, ముఖ్యంగా రాజధాని ఉన్నటువంటి ప్రాంతం నేను విడిపోతామని చెప్పడం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. హైదరాబాద్ ఉన్నటువంటి ప్రాంతం మేము విడిపోతామంటున్నారు. క్యాపిటల్ నుంచి వాళ్ళు మమ్మల్ని వదిలేయండో అని పైకి అంటున్నారు. కానీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మీరు బయటికి పండో అని. బయటికి పండో అని అన్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడి ఏంటి బయటకు మేము చేసినటువంటి తప్పులు ఏంటంటే మీరు దోపిడీదారులు, దొంగలు అంటారు. ఆ దొంగతనం ఏంటో దోపిడీదారితనం ఏంటో ఎప్పుడు చెప్పరు. ఇది కేవలం తెలంగాణ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏహ్యభావం, ఆంధ్ర రాయలసీమ ప్రజల పట్ల ఒక ఏహ్యభావాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా తెలంగాణ విడిపోవాలనేటువంటి ఆలోచన ఉంది అని మాత్రం ఎక్కడ అనిపించట్లేదు. ఏమవుతుంది నీ సభ అంటే సమైక్యాంధ్రప్రదేశ్ అంటే నాకు ఒక విషయం అర్థం కాదు. నీ సమైక్యాంధ్రప్రదేశ్ సభలో ఒక్కడన్నా నా తెలంగాణ బిడ్డున్నాడా? మరొక ఆంధ్రలో మీటింగ్ పెట్టుకొని ఆంధ్రలో వచ్చే సమైక్యాంధ్రప్రదేశ్ సభ ఎట్లయితుంది? అవుతుందా? ఏకాభిప్రాయం రాదు. ఏకాభిప్రాయం ఎక్కడ రావాలి? సన్నాసి ఏకాభిప్రాయం తెలంగాణ సమాజంలో రావాలి. అది 100% తెలంగాణ అడుగుతున్నాం. మా తెలంగాణ మాకు కావాలి. భారతదేశం స్వతంత్రం ఇచ్చినారు, బ్రిటన్ అడిగినారు. తెలంగాణ కావాలన్నా వద్దని అడిగింది ఆంధ్ర ప్రాంతంలో కాదు, అడగవలసింది తెలంగాణలో. కానీ దాని ఏకాభిప్రాయం, తోకాభిప్రాయం